ప్రధానితో భేటీలో వివరాలు లీక్ అవటంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఎంపీలకు ప్రధాని క్లాస్ తీసుకున్నారని, తప్పుడు ప్రచారం చేశారని స్పష్టం చేశారు. లీక్ వీర్లు ఎవరో తెలిస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. సోషల్ మీడియాలో యాక్టివిస్ట్ పెంచాలని సూచించారని, తెలంగాణ పార్టీ బలోపేతానికి ప్రధాని మోదీ సలహాలు ఇచ్చారని తెలిపారు. అలాగే ప్రజల దృష్టిలో రాహుల్ గాంధీ విఫలమయ్యారని విమర్శించారు. ప్రధాని మోదీపై రాహుల్ చేసిన వ్యాఖ్యలు సరికావని అన్నారు. రాహుల్ గాంధీ అనైతికంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. మోదీ స్థాయిని తగ్గించే విధంగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారన్నారు. రాహుల్ లాంటి నాయకులు లోక్సభ ప్రతిపక్ష నేతగా ఉండటం మన దురదృష్టమని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది నరేంద్ర మోడీ గారిని మాత్రమే విమర్శించడం కాదు, అది దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని విమర్శించినట్టు వారి యొక్క వ్యాఖ్యలు ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తికి మరి ఈ రకంగా స్థాయి తగ్గించేటువంటి ప్రయత్నం, అనైతికంగా మాట్లాడేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఈ మాత్రం ఏం మాట్లాడాలో, ఏ విషయాలు మాట్లాడాలో మరి అవగాహన రాహిత్యంతో, మరి దుందుడుకు విధానంతో మరి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా మాట్లాడము, మరి ఈ రకమైనటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ దేశానికి ఒక ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ఉండడము మన దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ ఏదైతే వ్యాఖ్యలు చేశారో అది నరేంద్ర మోడీ గారిని మాత్రమే విమర్శించడం కాదు, అది దేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని విమర్శించినట్టు వారి యొక్క వ్యాఖ్యలు ఒక ప్రధానమంత్రి లాంటి వ్యక్తికి మరి ఈ రకంగా స్థాయి తగ్గించేటువంటి ప్రయత్నం, అనైతికంగా మాట్లాడేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరము. ఈ మాత్రం ఏం మాట్లాడాలో, ఏ విషయాలు మాట్లాడాలో మరి అవగాహన రాహిత్యంతో, మరి దుందుడుకు విధానంతో మరి ఒక ప్రతిపక్ష నాయకుడు ఈ రకంగా మాట్లాడము, మరి ఈ రకమైనటువంటి కనీస అవగాహన లేనటువంటి వ్యక్తి ఈ దేశానికి ఒక ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ గాంధీ ఉండడము మన దురదృష్టకరం అని చెప్పి సందర్భంగా భావిస్తా ఉన్నాను. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.